వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన శ్రీ గణేష్. పేదలకు ఎన్నో పథకాలు తెస్తామన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే. మెదక్లో మైనంపల్లి రోహిత్ నిరసన కార్యక్రమం. నీటి పరీక్ష వెంటనే రద్దు చేయాలన్న ఎమ్మెల్యే. షాద్నగర్లో జయశంకర్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే శంకర్ కోదండరాం. తెలంగాణ సర్కార్కి ఓయూ విద్యార్థి జేఏసీ అల్టిమేటం. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలన్న మోతీలాల్ నాయక్. ఖమ్మం జిల్లా బేతపల్లి వ్యవసాయ భూముల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ఏరువాకను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గోమాతలు భూమాతకు పూజ చేసి నాగల దున్ని ట్రాక్టర్ నడిపి ఏరువాక ప్రారంభించారు. తాను రైతు బిడ్డనే అని ఎమ్మెల్యే రాగమయ్యి చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో రైతులకు వ్యవసాయం పండగ లాంటిదన్నారు. నెలకు ఒకసారైనా అధికారులు రైతులకు ఆధునిక వ్యవసాయంలో మెలకువలు నేర్పాలని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చే ఏడాదికి తీసుకువచ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కృషి చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తారన్నారు. లేదు, రైతన్న అన్నదాత, నిజంగా అన్నదాత. మరి వారికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళు కష్టపడి 6 గాలం కష్టపడి వాళ్ళు మనకి పంటలు పండించి మనకి 4,000-5,000 నోట్లోకి వెళ్ళేలాగా మనకి ఆహారం అందిస్తున్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఎప్పుడు వెనుకంజ వేయకుండా మళ్ళీ వచ్చే సీజన్ మంచిగా ఉంటుందన్న ఆశావాహ దృక్పథంతో ఇప్పటిదాకా కూడా రైతులు మనకి పంటలు పండించుకోవడం జరుగుతుంది. మరి ఈసారి చూస్తే ముఖ్యంగా మనకి మన తుమ్మలాశ్రావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అవ్వడం మనకి ఎంతో రైతులందరికీ కూడా మరి మంచి పరిణామం. ఎందుకంటే ఆయనకి స్వతహాగా రైతు కావడం వల్ల రైతుల కష్ట నష్టాలు తెలుసు కనుక మనకి ఇప్పుడు బడ్జెట్ లేకపోయినా కూడా మనకి జీలుగు విత్తనాలు కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ మనకి కావాలి అంటే అక్కడక్కడ కొరత ఏర్పడినా కానీ మేము అధికారులతో చర్చించడం, మన తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేయడం జరిగింది. ఆహారం అనేది లేదు, రైతన్న. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో యోగా వేడుకలలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. తర్వాత మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్ పరిధిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 152 చెక్కులు అందజేశారు. సుమారు ₹1 కోటి విలువైన చెక్కులను తహసీల్దార్లతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. రోజు రోజుకి బంగారం రేటు కూడా పెరుగుతుంది. మీరు ఎక్కడైనా కూడా పిల్లని ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత బంగారం ఇస్తున్నామని అడుగుతున్నారు. కాబట్టి ఆ బంగారం విలువ తెలిసిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, వీళ్ళ మీద అది కూడా భారం కావద్దని. ఇదే మాదిరిగా మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పిస్తుంది. ప్రతి ఒక్క మహిళ మహాలక్ష్మిలాగా ఉండాలనేసి ఇంకా ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి మీకు 2,500 రూపాయలు కూడా రాలే. ఖచ్చితంగా అతి తొందరగా ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు కూడా వస్తుందని మీకు తెలిపిస్తున్నాను. అదే కాకుండా 500 రూపాయలకే మీకు సిలిండర్ కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇవన్నీ మహిళల గురించి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఏంటంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకే పెద్దపీట వేసింది. నీటి పరీక్షలో అక్రమాలు జరిగాయని వెంటనే రద్దు చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. టీపీసీసీ ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నీటి పరీక్షలో కాపీయింగ్ జరిగిందని
దానికి బీజేపీ బాధ్యత వహించి వెంటనే నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పక్షాన మేమందరం కూడా మరి పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి తక్షణమే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ ఏర్పాటు చేసి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మా పేరింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే న్యాయం అయ్యేంత వరకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరి మా పేరింటి విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కువ మాటలు చెప్పొద్దు, ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి మా పేరింటి విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా మరి మనందరం కూడా మరి పనిచేద్దాం, కొట్లాడదాం అని చెప్పి మరి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ నీట్ పరీక్షా పేపర్ లీక్ అయిందని, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అవకతవకలు జరిగాయని, పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయడంలో వెనుకడుగు వేస్తుందని శంకర్ ఆరోపించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. చాలా బాధాకరం. గతంలో రాష్ట్రాలలో మెడికల్ ఇంజనీర్ గురించి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ నిర్వహించేది ప్రభుత్వాలు. దాంట్లో పారదర్శకత ఎంట్రన్స్ ఉంటుండే. మెరిట్ స్టూడెంట్స్ అందరూ మెడికల్ సీట్లు పొందేవాళ్ళు. మనం ఎంతోమంది పేద విద్యార్థుల ఉత్తీర్ణత కానీ వాళ్ళు సాధించిన మెరిట్లు కానీ ఎన్నో చూసినాం. కానీ దేశంలో నీట్ ద్వారా నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ ఇవాళ దేశంలో ఈ ప్రభుత్వం వల్ల ఆ నీట్ ఎంట్రన్స్ నిర్వహించడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. ఎంట్రన్స్ కంటే 24 గంటల ముందే కొన్ని రాష్ట్రాలలో నీట్ ప్రశ్నపత్రిక విడుదలయ్యింది. ఒకే రాష్ట్రంలో 63 మందికి ఒకే ర్యాంక్ రావడం దానికి నిదర్శనం ఇది. ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో తెలంగాణ జేఏసీ ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ కోదండరామ్. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన గొప్ప అవకాశమన్నారు ఎమ్మెల్యే శంకర్. తెలంగాణ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయశంకర్ అని చెప్పారు. జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. 3 తెలంగాణ ఉద్యమాలలో జయశంకర్ భాగస్వామి అవడంతో పాటు సారథ్యం వహించారని కోదండరామ్ కొనియాడారు. తెలంగాణ బాగుపడాలి, ఫలితాలు అందరికీ దక్కాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నామని కోదండరామ్ చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు ఇంత అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు ఈ రాష్ట్రం విలీనానికి ఒప్పుకున్నారు అన్నారు. మేము ఎప్పుడు ఒప్పుకున్నామండి? 52లో విలీనానికి ముందు ఆందోళన చేసిన విలీనం వద్దని. 69లో ఈ ఒప్పందాలు అమలు కాలేదు, విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పి ఆ రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి మేము అప్పుడు కొట్లాడినాం. ఇగో ఇప్పుడు మళ్ళీ ఆ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేదు, అందుకు నేనే సాక్ష్యం. అది వాస్తవానికి ఆయన యొక్క తెలంగాణలో ఆయన స్థానాన్ని కూడా తెలియజేస్తున్నది. 3 తరాల ఉద్యమానికి వారధిగా అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తవుతుందని ఆయన అనుకోలేదు. రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధన చేశారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడదామని మాజీ చీఫ్ విప్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో పయనిస్తామని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సైనికులమవుదామని అన్నారు. తెలంగాణ శ్వాస ధ్యాసగా జీవించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ దిక్సూచిగా నిలిచారని గుర్తు చేశారు. ఏకశిలా పార్కును ప్రొఫెసర్ జయశంకర్ పేరిట స్మృతివనంగా మార్చామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలోని ఆయన విగ్రహానికి జాస్యం పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఏకశిల పార్క్గా పిలువబడే ఈ పార్క్ను వారి మరణాంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి చొరవతోని ఈ పార్క్ను ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతివనంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ వాదులందరం కూడా మరొక్కసారి ప్రతిజ్ఞ పూనడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాదులందరినీ కూడా తెలంగాణ వనరులను ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా తెలంగాణ వనరులను దోచుకోపోకుండా తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా పోరాడుతామని కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేస్తూ 3 తరాల వారికి ఉద్యమ పాఠాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. వరంగల్ నగరంలో ఉన్నటువంటి మే 5న జరిగిన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్షల్లో హర్యానాకు చెందిన విద్యార్థులకు మాత్రమే టాప్ ర్యాంకులు రావడం ఏంటని కాంగ్రెస్ శ్రేణులు నేతలు ప్రశ్నించారు. ఒక్కొక్క పరీక్షా పేపర్ను 30 లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నారని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వారు ఆరోపించారు. నీట్ పరీక్ష అవకతవకలపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మెట్లబాబు అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయని శివనగర్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. 2 రోజుల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదేవి మెట్లబావిని సందర్శించారు. మెట్లబావి అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కాకతీయ రాణి రుద్రందేవి కోసం కట్టించిన ఈ బావి అభివృద్ధికి గతంలో నిధులు విడుదలైనా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిందని దిడ్డి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు టెండర్ రావడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని అన్నారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 50 లక్షల నిధులతోని అప్పుడు టెండర్ కూడా అయింది. వారు ఈరోజు మొన్న వచ్చిన కలెక్టర్ కొత్తగా వచ్చిన కలెక్టర్ వారి ద్వారా ఆమె విజిట్ చేసింది. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వెంటనే దీన్ని పనులు స్టార్ట్ చేయాలని కలెక్టర్ గారు కోరిక మేరకు ఈరోజు వారు కాంట్రాక్టర్ వాళ్ళ సిబ్బంది వచ్చింది. ఈ కాకతీయుల రాజుల ఏదైతే ఇది కట్టించిన బావి అని మనందరికీ తెలిసిన విషయాలే. ఇది రాణి రుద్రమాదేవి రహస్య స్నాన బావి అన్నది మన గతంలో మనకున్న చరిత్రలో ఇది ఉన్నది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వం 50 లక్షలు కూడా దీనికి ఫండ్స్ శాంక్షన్ చేసి టెండర్ కూడా అయింది. కానీ ఈ మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అది నోటిఫికేషన్ రావడం వల్ల ఈ పనులన్నీ ఆగినాయి. వాస్తవంగా ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి జీవో ఎత్తివేయడం జరిగింది. కాబట్టి పనులు అభివృద్ధి చేయాలని ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉస్మానియా విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఓయూలో ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ హెచ్చరించారు. గ్రూప్ 1లో 1:10 రేషియో తీయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతూ మెగా డిఎస్సీ ప్రకటించాలని మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. కాదు గవర్నమెంట్ని పడగొట్టి ఒక గవర్నమెంట్కి బుద్ధి చెప్పినా ఇంకో గవర్నమెంట్కి బుద్ధి రాలేదు. 6 నెలలు టైం ఇచ్చి ఈ 6 నెలల్లో ఒక్కరోజు కూడా ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టింది మేమే. రేపు ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే కూలగొట్టేది మేమే. రేపు వితిన్ షార్ట్ టైంలో గుర్తుపెట్టుకొని 48 గంటల లోపల ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. ఇది ఇప్పుడు ఇక గవర్నమెంట్ నిరుద్యోగుల గవర్నమెంట్ తెలుసుకుందాం. ఇక మీకు కలవని ఎమ్మెల్యే లేరు, కలవని మినిస్టర్ లేడు, స్పందించని పార్టీ లేదు. ఇంత చేసిన తర్వాత కూడా మీరు కనీసంగా పోస్టులు పెంచకుండా దీని మీద మీ స్పందన ఏంటంటే మిస్టర్ శ్రీధర్ బాబు, నీకు డేట్ల గురించి మేము అడిగినామా? క్యాలెండర్ గురించి మేము అడిగినామా? 30,000 ఉద్యోగాలు ఏ రోజు నువ్వు ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చినావు? ఏ రోజు ఎగ్జామ్ పెట్టినావు?
ఏ రోజు రిజల్ట్ వచ్చినాయి? మీరు అబద్ధాలు ఆడితే మేము మోసపోతాం అనుకుంటున్నావా? కేసీఆర్ లాంటి నియంత్రణ తొక్కి నాద తీసినాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీ రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సమస్యలు ఈరోజు ఇది కాదు. రెహమత్ నగర్ డివిజన్ ఆరోగ్య నగర్లోని తమ కమ్యూనిటీ హాలు రేకుల షెడ్డును కొందరు మహిళలు కూలగొట్టారని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమకు 120 గజాల స్థలం కేటాయించిందని వారు చెప్పారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తమకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్థలం ఇచ్చిందని వారు పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధుల సమీకరణ చేస్తుండగా రాత్రికి రాత్రి ఇలా షెడ్డును కూలగొట్టారని ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ చేసిన ఒక కమిటీకి సంబంధించిన స్థలం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. అలాట్మెంట్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ నుంచి కానీ, కలెక్టర్ నుంచి కానీ, ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ మాకు ఇచ్చిన ఒక అలాట్మెంట్ కాపీ ఇది. దీనికి సంబంధించి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉండగా కూడా నిన్న నైటు 7-8 గంటల రాత్రి ఆ టైంలో ఒక లేడీ వెంకటమ్మ అనేటామె ఒక 5 మంది లేడీస్ని తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఎంతో కొంత మా నాయి బ్రాహ్మణులు కూడబెట్టుకున్న డబ్బులతోటి చిన్న షెడ్డు వేసుకుంటే ఆ షెడ్డు అక్రమంగా ఒక 5 మంది లేడీస్ తోటి వచ్చి కూలగొట్టడం జరిగింది. దాని మీద మేము పిఎస్కు కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము. మేము ఎందుకనంటే ఇది ఒక 50 సంవత్సరాల నుంచి మాకు ఒక కమిటీ హాల్ లేదని చెప్పి మేము పోరాడి 50 సంవత్సరాల తర్వాత మాకు గవర్నమెంట్లో వచ్చిన కమిటీ హాల్కు వీళ్ళు వ్యతిరేకంగా మాకు ఇచ్చి 2 years అవుతుంది. 2 years నుంచి రాంది ఇప్పుడు వచ్చి వీళ్ళు అక్రమంగా మా యొక్క షెడ్డు కూలగొట్టడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా సరే, ముందు గవర్నమెంట్ అయినా విద్యను వ్యాపారంగా మార్చి చదువును కొనేటట్లు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల తీరు పేద విద్యార్థులకు శాపంగా మారిందని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ స్కూలు ఫీజులు, బుక్స్ పేరిట వేలకు వేలు గుంజుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. లైసెన్సులు లేకుండా బుక్స్, స్టేషనరీ అమ్ముతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయని వారు ఫైర్ అయ్యారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీకి చెక్ పెట్టేలా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు. స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని డిఓ గారికి, ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది. ఆ రీతిన సార్ యొక్క ఆదేశాల మేరకు సిఆర్పి నేను ఈ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ కి కొంత దూరంలో బుక్ స్టాల్ ఓపెన్ చేసి అందులో బుక్స్ అమ్ముతున్నారు. నేను వచ్చి లోపల చూశాను, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నవి. తను అడిగాను, మరి మీరు ఏ పర్మిషన్ మీద బుక్స్ అమ్ముతున్నారు, బుక్ స్టాల్ ఓపెన్ చేసే రైట్స్ ఎక్కడ ఉన్నవి అంటే ఉన్నాయి మేడం అన్న, మరి చూపించండి అంటే అతను చూపించకుండా వెళ్ళిపోవడం జరిగింది. నేను అడుగుతుండగానే అతను క్లోజ్ చేసేసి అక్రమంగా బుక్స్ నిల్వ ఉంచి పేద ప్రజలకు సొమ్మును దోచుకుంటున్న ఎక్స్ట్రా స్కూల్ యాజమాన్యం పైన, అలాగే పుస్తకాల ఓనర్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుని పుస్తకాలు సీజ్ చేయాల్సిందిగా దగ్గర సంబంధిత కలెక్టర్ గారు కానీ, డిఓ గారు, ఎంఈఓ గారు కానీ చెలవారి ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తక్షణమే స్పందించి అధికారులకు పంపించారు. ఈ బుక్స్ సీజ్ చేసి పేరెంట్స్కు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి పుస్తకాలను సీజ్ చేస్తే ఇంకొక ప్రైవేట్ బుక్ స్టాల్ మారుతారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు సంబంధించిన బిల్లు బుక్ స్టాళ్లకు. కూలి పనికి వచ్చిన వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన మెదక్లో జరిగింది. ప్రభుత్వ మహిళా పాలిటెక్నికల్ కళాశాలలో చెట్టు కొమ్మలు నరికేందుకు వచ్చిన బొల్లారం వాసి బానత్తు ఫకీరా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో కళాశాల అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ సువర్ణలత నిర్లక్ష్యం వల్లే ఫకీరా చనిపోయినట్లు మృతుని బంధువులు ఆరోపించారు. పోలీసులు వెంటనే చేరుకుని బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు. పంచనామైన తర్వాత కొద్ది రోజులు గొడవ తీయాలి. లోపలికి వచ్చారట, వచ్చి ఏదైనా పని ఉంటే ఇవ్వండి అని అడుగుతుంటారట. మేము ఎగ్జామ్ టైం జరుగుతుంది, ఎగ్జామ్లో ఉన్నాం మేము. అయితే 11 గంటల వరకు ఎగ్జామ్ అయిపోతుంది, ఆగండి మీరు మాట్లాడుకున్న తర్వాత వెళ్దురు కానీ అని సార్ చెప్పారంట. నేను పైన ఉన్నాను యాక్చువల్గా. ఈలోగా ఇంకో ఇద్దరు వచ్చారు. ఒక ఆయన ఇక్కడ కూర్చునే ఉన్నాడు, ఒక ఆయన బీడీ తాగొస్తానని చెప్పేసి అటు వెళ్ళాడంట.
అటు వెళ్ళేసరికి తాగొస్తానని చెప్పి వెళ్ళాడట. ఆయన పేరు తెలియదు, ఏం తెలియదు, మీరు చూడని కూడా చూడలేదు సార్. ఈలోగా మేము పైనుంచి కిందకి వచ్చేసరికి కేకలేవో వినబడ్డాయంట. వినబడేసరికి మా వాళ్ళందరూ వెళ్ళేసరికి అట్లానే ఉంచి 108కి ఫోన్ చేశాను. 108 వాళ్ళు వచ్చారు. వచ్చి పల్స్ చూసి ఈయన వెళ్తున్నాడు అని చెప్పారు సార్. ఈలోగా పోలీసు వాళ్ళు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకుని సరే అక్కడ చూసుకుని ఫోటో తీసుకుని రాసుకొని సరే అండి మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు తీసుకుని అంతవరకు సార్. మాకు ఇంకా అసలు ఖమ్మం జిల్లా మేకాలకుంటలో గిరిజన రైతు బూక్యా సక్రియ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబం కొనిజర్ల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టింది. పంట చేను వద్ద పక్క రైతులతో సక్రియకు భూ వివాదం ఉంది. కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ సక్రియ తన ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకున్నాడు. తన భర్త మృతికి కారణం పక్క చెరువులోని రైతులే అని, వారే తన భర్తను ఉరివేసి చంపారని భార్య ఆరోపించింది. పొలం గట్ల విషయంలో పక్క రైతులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెందిన భానుతి కృష్ణ, తేజావత్ మదన్, వేమూరి అజయ్, క్రాంతినగర్ చెందిన చింతనబోయిన మళ్ళీ వీళ్ళ నలుగురులో వాళ్ళిద్దరూ అక్కడ వైరాలో ఉండి వీళ్ళిద్దరిని మా ఇంటికి పంపించి మా నాన్నని చంపించి మేము ఇంట్లో పడుకున్న సమయంలో మా రేకుల కింద చీరకి కలిసి అది పెట్టేసి వెళ్ళిపోయారు. మా నాన్న తెచ్చేటోడు అయితే అంత సాధారణంగా మా నాన్న చావడు. మా నాన్న గురించి మాకు తెలుసు. మాకు తిట్టినా కొట్టినా ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకుంటాడు మా నాన్న. ముగ్గురు అన్నదమ్ముళ్ళైనా మా నాన్నకి ఇప్పుడు దాగి మా నాన్న మాకు ఇబ్బంది పెట్టే మేము ఆయనకి ఇబ్బంది పెట్టాం. ఒకవేళ మా నాన్న చనిపోయేటోడు అయితే గురేసుకొని చనిపోయిందంటే కింద చీర కాళ్ళ ఆనుంది. చనిపోయేటోడైతే 4 బయటికి తీయాలా, లేకపోతే ఏదైనా గుర్తులు ఉండాలి. అది ఉచ్చు బిగించుకున్నట్టు తాడేలు ఉండాలి. అట్లాంటిది ఏమీ లేదు. చంపేసి 2-3 అడుగులు మనిషి చనిపోతారా? పేద గిరిజన రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కారకుల మీద ఇవాళ పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. గిరిజన సంఘం తరఫున ముఖ్య సక్రియ అనేటువంటి పేద రైతు, 30 గుంటల భూమి ఉన్నటువంటి రైతు, దాని పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ భూమిని కలుపుకోవడం కోసం దౌర్జన్యాలు, అనేక సార్లు దాడులు కూడా గతంలో చేశారు. ఆయన భూమిని ఆయన సదును చేస్తామంటే చేయడానికి వీల్లేదని తన కౌలు రైతులుగా ఇచ్చిన కౌలు చేసే వాళ్ళని కుండాలుగా మార్చేసి ఆ కుటుంబం మీద